పీజీ డీసెట్ 2020 సంబంధించిన వెబ్ ఆప్షన్స్ ఏ విధంగా పెట్టుకోవాలో ఈ వీడియో డిస్కస్ చేయడం జరుగుతుందండి. సో ప్రీవియస్ వీడియోస్ లో ఏ డిస్ట్రిక్ట్స్ లో ఎన్ని సీట్స్ ఉన్నాయి, సో వాటి గురించి మీకు వెబ్ ఆప్షన్స్ సంబంధించిన డౌట్స్ కావచ్చు అన్ని క్లారిఫై చేయడం జరిగింది. జస్ట్ ఈ వీడియోలో వెబ్ ఆప్షన్స్ ఎట్లా పెట్టుకోవాలో డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ మనకు ఫస్ట్ పాయింట్ ఉంది కదా, ఇక్కడ ప్లీజ్ క్లిక్ హియర్ ఫర్ డీసెట్ 2026 వెబ్ ఆప్షన్స్ ఫేజ్ 1. సో ఇది ఇంపార్టెంట్. దీని ద్వారా మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. అండ్ మనకు వెబ్ ఆప్షన్ డేట్స్ వచ్చేసి 6th, 7th, 8th రోజు 12 PM వరకు మీరు పెట్టుకోవచ్చు. సో ఈ 3 days లో మీరు ఎప్పుడన్నా పెట్టుకోవచ్చు. ఫైనల్ సబ్మిట్ అయితే కొట్టొచ్చు. సో ఇక్కడ కొన్ని ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో వాటి గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీ మొబైల్ ఫోన్ లో కూడా చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ వెబ్ ఆప్షన్స్ యూజర్ గైడ్, అంటే వెబ్ ఆప్షన్స్ ఎట్లా చేసుకోవాలో దానికి సంబంధించిన పీడిఎఫ్ ఉంటుంది. ఆ పీడిఎఫ్ చూసి కూడా మీరు చేసుకోవచ్చు. ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్, చెక్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ స్టేటస్. సో ఇక్కడ మీరు వెరిఫికేషన్ కి వెళ్ళారు కదా, సో ఆ సర్టిఫికేట్ వెరిఫికేషన్ సక్సెస్ అయిందా లేదా చెక్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు జస్ట్ ఇది చెక్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ స్టేటస్ ఉంది కదా, అది క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయండి మీది. సో సక్సెస్ అయిందా లేదా మనది అట్లా చూసుకోవచ్చు. సో ఇక్కడ చెక్ స్టేటస్ ఉంది కదా, సో చెక్ స్టేటస్ అని క్లిక్ చేయండి. సో ఇక్కడ మిస్టేక్ పడ్డది, నేను ఇంకొకసారి ఎంటర్ చేస్తాను. ఇలా మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కి వెళ్ళారా లేదా చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ కరెక్ట్ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయండి. సో హాల్ టికెట్ నెంబర్, నేమ్ ఆఫ్ ద అప్లికెంట్, ఇంటర్ లో మాక్సిమం ఎన్ని మార్క్స్ కి మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి, ఇక్కడ 1000 కి 924 వచ్చాయి, 92.4 ఎలిజిబుల్. ఇక్కడ స్టేటస్ లో మీరు ఎలిజిబులా కాదా, ఇక్కడ ఎలిజిబుల్ అంటేనే మీరు వెబ్ ఆప్షన్స్ కి పెట్టుకోవచ్చు. సపోజ్ ఇక్కడ ఎవరైతే సర్టిఫికేట్స్ పెండింగ్ వాళ్ళు ఉన్నారో ఇక్కడ ఇన్ ఎలిజిబుల్ అని పడుతుంది. సో అలాంటి వాళ్ళు నాట్ ఎలిజిబుల్, జస్ట్ ఎలిజిబుల్ వాళ్ళు మాత్రమే మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే పెట్టుకోవచ్చు. సో ఇది స్టెప్ 1. స్టెప్ 1 తర్వాత మీరు హోమ్ కి వచ్చేసి ఇక్కడ ఇంకా ఆప్షన్స్ ఉంటాయి, అవి చెక్ చేసుకోండి. సో ఫస్ట్ స్టెప్ అయిపోయింది, చెక్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ స్టేటస్. సక్సెస్ అయిన వాళ్ళు మాత్రమే మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు, అయిపోయింది. నెక్స్ట్ కాలేజ్ లిస్ట్ ఫర్ డిపిఎస్. సో డిప్లొమా ఇన్ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్, ఎవరైతే ఈ యూకేజీ, ఎల్కేజీ, ప్రీ ప్రైమరీ అంటారు. సో మనకు యూకేజీ, ఎల్కేజీ, నర్సరీ కావచ్చు అండ్ అప్ టు 1 ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ యాజ్ పర్ గైడ్ లైన్స్ ప్రకారంగా ఈ డిపిఎస్సి కోర్స్ చేసిన వాళ్ళకి ఎలిజిబుల్ ఇవ్వాలి. కాకపోతే దీనికి అంత డిమాండ్ లేదు ప్రజెంట్, ఓన్లీ 2 కాలేజెస్ మాత్రమే ఉన్నాయి. సో ఈ పీడిఎఫ్ ఓపెన్ చేసుకొని, సపోజ్ ఇది ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి మాత్రమే డిస్ప్లే అవుతుంది, తెలుగు మీడియం వాళ్ళకు డిస్ప్లే అవ్వదు. సో ఇంట్రెస్ట్ ఉంటే ఆ కోర్స్ కూడా మీరు పెట్టుకోవచ్చు. ఎవరైతే డిఎడ్, సో ఎస్జిటి అవ్వాలనుకుంటున్నారో వాళ్ళు మాత్రం ఈ కాలేజ్ లిస్ట్ ఫర్ డిఎల్ఈడి ఉంది కదా, సో డిఎల్ఈడి అన్న, డిఎడ్ అన్న, టీటీసీ అన్న ఒకటే. ఈ కాలేజ్ లిస్ట్ ఓపెన్ చేసుకొని మీకు కాలేజ్ ఎక్కడెక్కడ ఉన్నాయి అన్ని చూసుకోవచ్చు. సో ఎగ్జాంపుల్ ఇక్కడ కాలేజ్ లిస్ట్ ఫర్ డిఎల్ఈడి ఉంది కదా, ఇది క్లిక్ చేసుకుంటే ఆల్ ఓవర్ తెలంగాణలో మీ మీడియంలో కాలేజ్ లిస్ట్ అన్ని ఉంటాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ తెలుగు మీడియం అంటే తెలుగు మీడియం వాళ్ళు ఎలిజిబుల్. సపోజ్ ఇక్కడ ఇంగ్లీష్ మీడియం అంటే ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఉంటారు. సో డిస్టిక్, సో ఇక్కడ మీకు కోర్స్ ఏ మీడియం ఉంది, కెపాసిటీ కావచ్చు, ఇవన్నీ డీటెయిల్ గా నేను ప్రీవియస్ వీడియోస్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో జస్ట్ కాలేజ్ లిస్ట్ ఇట్లా ఉంటుందని చూపిస్తున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి మనకు నెక్స్ట్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఇది. సో ఇక్కడ నుంచి మన వెబ్ ఆప్షన్స్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇది ఉంది కదా వెబ్ ఆప్షన్స్ ఫీజ్ పేమెంట్. సో అందరూ ఎవరైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ కి వెళ్ళారో వాళ్ళందరూ ఫీజ్ పేమెంట్ చేయాలి. ఇక్కడ ఫీజు ఎందుకు పెట్టారంటే కొంతమంది అన్నెసెసరీగా ఇంట్రెస్ట్ లేకుండా వెబ్ ఆప్షన్స్ లో పార్టిసిపేట్ చేస్తారు. అలాంటి వాళ్ళ కోసమే ఓన్లీ జెన్యున్ స్టూడెంట్స్ వెబ్ ఆప్షన్స్ లో పార్టిసిపేట్ చేయడానికి వెబ్ ఆప్షన్స్ ఫీజ్ పేమెంట్ పెట్టారు. సో ఇక్కడ నుంచి మన వెబ్ ఆప్షన్ స్టార్ట్ అవుతుంది. ఇదన్నా క్లిక్ చేసుకోండి, లేకపోతే క్లిక్ హియర్ టు వెబ్ ఆప్షన్స్ ఉంది కదా, సో అదన్నా మీరు క్లిక్ చేసుకోవచ్చు. ఏది క్లిక్ చేసినా సేమ్ పాయింట్. సో ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ ఉంది కదా, ప్లీజ్ క్లిక్ హియర్ ఫర్ టీజీ డీసెట్ వెబ్ ఆప్షన్స్ ఫేజ్ 1. సో ఇది క్లిక్ చేయండి, లేకపోతే ఇది క్లిక్ చేసినా సేమ్ ఆప్షన్ వస్తుంది. సో క్లిక్ హియర్ అని క్లిక్ చేసుకోండి. సో ఇక్కడ క్లిక్ హియర్ వచ్చిన తర్వాత జస్ట్ మీ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేస్తే సరిపోతుంది, అన్ని డీటెయిల్స్ ఆటోమేటిక్ గా వస్తుంది. సో ఇక్కడ మీ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయండి. జస్ట్ ఇట్లా హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి ఎక్కడో ఒక దగ్గర క్లిక్ చేస్తే కంప్లీట్ డీటెయిల్స్, సో ఇక్కడ మీ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబర్ అన్ని వచ్చేస్తాయి. సో ఇక్కడ మెయిన్ పాయింట్ వచ్చేసి అమౌంట్ ఎంత చూపిస్తుందో కూడా చెప్తాను. ఇక్కడ పేమెంట్ మోడ్ వచ్చేసి మనకు నెట్ బ్యాంకింగ్ ఉంది, నెట్ బ్యాంకింగ్, అదర్ బ్యాంక్స్, మేజర్ బ్యాంక్స్,
క్రెడిట్ కార్డ్ ఉంది, డెబిట్ కార్డ్ ఉంది, యూపీఐ ఉంది. నా సజెషన్ వచ్చేసి డెబిట్ కార్డ్ కావచ్చు, నెట్ బ్యాంకింగ్ కావచ్చు, ఇవి మాత్రమే యూజ్ చేయండి. యూపీఐ వాడితే ఒక్కొక్కసారి ట్రాన్సాక్షన్స్ ఫెయిల్ అవుతాయి. సో మనకి ఇక్కడ ట్రాన్సాక్షన్ ఫెయిల్ అవుతే మనకు 2 days కావచ్చు, 3 days కావచ్చు. ఇక్కడ చూడండి 5 working days వరకు మీరు వెయిట్ చేయాలి. సో అందుకే నా సజెషన్ డెబిట్ కార్డ్ కావచ్చు, నెట్ బ్యాంకింగ్ కావచ్చు, క్రెడిట్ కార్డ్స్ ఉంటేనే మీరు వాటితోని పే చేయండి. ఇవి ఏం లేకపోతే అప్పుడు మీరు యూపీఐ ఆప్షన్ మీరైతే వాడండి. సో ఇది మెయిన్ పాయింట్ అండి. యూపీఐ అయితే లాస్ట్ ప్రిఫరెన్స్ పెట్టుకోండి. సో ఇప్పుడు మనకు ఎంత అమౌంట్ చూపిస్తుందంటే ఈ వెబ్ ఆప్షన్స్ లో పార్టిసిపేట్ చేయడానికి, ఇప్పుడు నేను డెబిట్ కార్డ్ అని క్లిక్ చేస్తాను. డెబిట్ కార్డ్ క్లిక్ చేస్తే ఇక్కడ 99 రూపీస్ చూపిస్తుంది. ఇక్కడ 99. సో ఈ 99 రూపీస్ మీరైతే పే చేయాలి. సో ఇక్కడ ప్రొసీడ్ టు పేమెంట్ ఉంది కదా. సో ఇక్కడ మీ డీటెయిల్స్ అన్ని కరెక్ట్ వచ్చేయాలో చెక్ చేసుకోండి. ప్రొసీడ్ టు ఫీ పేమెంట్ ఉంది కదా, ఇది క్లిక్ చేయండి. సో ఇది క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ 122 రూపీస్ ఎక్స్ట్రా పడుతుంది. సో ఎక్స్ట్రా అంటే 122 రూపీస్ మీరు పే చేయాలి. ఇప్పుడు ఈ లైక్ ఈ డీసెట్ కి, మీరు డీసెట్ లో పార్టిసిపేట్ చేయడానికి 122 రూపీస్ మీరైతే పే చేయాలి. సో మీకు ఫోన్ పే అయినా అంతే పడుతుంది, ఏదైనా 120 రూపీస్ పడుతుంది. సో ఇక్కడ డెబిట్ కార్డ్ ఉంది కదా, సో డెబిట్ కార్డ్ అయితే క్లిక్ చేద్దాం. సో డెబిట్ లా క్లిక్ చేసి ఇక్కడ కార్డ్ డీటెయిల్స్ ఎంటర్ చేయండి. నెక్స్ట్ ఆ డీటెయిల్స్ మంత్ అవి ఎంటర్ చేయండి. కార్డ్ డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత సో కార్డ్ డీటెయిల్స్ ఎంటర్ చేసిన ప్రొసీడ్ టు పే అని క్లిక్ చేయండి. ప్రొసీడ్ టు పే ఉంది కదా, సో ఇది క్లిక్ చేయండి. సో ఇక్కడ ఏదో పేమెంట్ ఇష్యూ అని వస్తుంది. ఇంకోసారి వేరే కార్డ్తో ట్రై చేద్దాం. సో ఇట్లా ఒక్కొక్కసారి ఇష్యూస్ వస్తాయి. నేను వేరే యూపీఐ తోని రావచ్చు, దాని ద్వారా ఒకసారి ట్రై చేస్తాను. సో నేను కార్డ్ ద్వారా ట్రై చేశాను. కొన్ని కార్డ్స్ తో అవుతున్నాయి, కొన్ని కార్డ్స్ తో అవుతలేదు. సపోజ్ మీతో కార్డ్ తో అవ్వకపోతే మీరు గూగుల్ పే కావచ్చు, ఫోన్ పే వాడండి. కానీ ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే మీరు కార్డ్స్ తోనైతే పేమెంట్ చేయండి. సో ఇప్పుడు నేను గూగుల్ పే తోని చేస్తాను. సపోజ్ మీకు పేమెంట్ ఫెయిల్ అయినా మీరు 3-4 days అయితే వెయిట్ చేయండి. ఆర్ రెగ్యులర్ గా మీరు స్టేటస్ చెక్ చేస్తూ ఉండండి. సో నేనైతే ఫోన్ పే ద్వారా ట్రై చేస్తున్నాను. సో ఇట్లా పేడ్ సక్సెస్ఫుల్ అని వస్తే ఇక మనది అయిపోయినట్టే పేమెంట్. ఇలా రావాలి. ఇట్లా వస్తే మీకు సేఫ్ అయినట్టు, పేమెంట్ సక్సెస్. సో యూజ్ చేసే వాళ్ళు ఫోన్ పే, గూగుల్ పే చేయండి. కాకపోతే నా పర్సనల్ సజెషన్ డెబిట్ కార్డ్ ఉంటే డెబిట్ కార్డ్ వాడండి. అప్పటికి రాకపోతే మీరు ఫోన్ పే. ఇప్పుడు నేను ఈ వీడియోలో పర్సనల్ కూడా ఫోన్ పే తోనే చేశాను. సో ఇట్లా యువర్ పేమెంట్ రిఫరెన్స్ ఐడి ఏదైతే వచ్చిందో ఇది మీరు రాసి పెట్టుకోండి. సో ఇది స్టెప్ 1. స్టెప్ 1 ఏంది? జస్ట్ ఫీ పేమెంట్ పే చేయడం. 122 రూపీస్ అందరు పే చేయాలి. ఎవరైతే పార్టిసిపేట్ చేద్దాం అనుకుంటున్నారో 122 రూపీస్ మీరు పే చేయాలి. సో నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ ఉంది కదా, సో ఇది క్లిక్ చేయాలి. ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్. ఇక్కడ మీ బేసిక్ డీటెయిల్స్, హాల్ టికెట్ నెంబర్ అవన్నీ వస్తాయి. ఇక్కడ మీ పర్సనల్ డీటెయిల్స్ అన్నీ వస్తాయి. సో ఇక్కడ మీరు ఏం చేయాలంటే అన్ని ఆల్రెడీ ఫిల్ అయి ఉంటాయి, మీరు మళ్ళీ ఫిల్ చేయాల్సిన అవసరం లేదు, చెక్ చేసుకోవాలి. సో వెబ్ ఆప్షన్స్ అప్లికేషన్ ఫామ్ లో డీటెయిల్స్. సో మీరు ఏ మీడియంలో అప్లై చేస్తారు? ఇంగ్లీష్ మీడియం. సో ఇంగ్లీష్ మీడియంలో కోర్స్ ఉంటుంది. ఇంగ్లీష్ మీడియం కాలేజ్ మాత్రమే అప్లై చేసుకోవాలి. ఆప్షనల్ లాంగ్వేజ్ తెలుగు ఉంటుంది. ఇక్కడ ఇంటర్మీడియట్ కావచ్చు, ఆధార్ నంబర్, ఇవన్నీ బేసిక్ డీటెయిల్స్ ఉంటాయి. అన్ని మీరు చూసుకోండి, చెక్ చేసుకోండి. సో ఈ క్యాండిడేట్ నేను చెక్ చేస్తున్నా. డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నంబర్, ఎస్సీ గ్రూప్ 3, జెండర్ ఫీమేల్. సో ఇవన్నీ చెక్ చేస్తున్న తర్వాత ఈమెయిల్ ఐడి కావచ్చు, అవన్నీ చెక్ చేసుకోండి. అన్ని చెక్ చేసుకున్న తర్వాత అన్ని కరెక్ట్ ఉన్నాయో లేవో ఏమన్నా చూసుకోండి. చూసుకున్న తర్వాత మీరు ఇక్కడ వెబ్ ఆప్షన్ డీటెయిల్స్ ఉన్నాయి కదా, ఇది ఇంపార్టెంట్. సో మీ పర్సనల్ డీటెయిల్స్ అవన్నీ పైన అందులో ఎంటర్ చేసేటి ఏముండవు, జస్ట్ వెబ్ ఆప్షన్స్ మాత్రమే ఎంటర్ చేయాలి.
ఇక్కడ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, అవి చూద్దాం. వెబ్ ఆప్షన్ డీటెయిల్స్ లో ప్లీజ్ చెక్ ఆన్ ద క్లిక్ ఆన్ ద చెక్ బాక్సెస్ ఆఫ్ ద కాలేజ్ వన్ బై వన్ టు యాడ్ యువర్ వెబ్ ఆప్షన్స్. అంటే ఇక్కడ క్లిక్ బాక్సెస్ ఉంటాయి, అవి చెప్తాను. ప్లీజ్ చూస్ ద కాలేజ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ అకార్డింగ్ టు యువర్ మీడియం. మీ మీడియం లో ఉన్న కాలేజ్ మాత్రమే క్లిక్ చేయాలి. ప్లీజ్ క్లిక్ ఆన్ రిమూవ్ బటన్ టు రిమూవ్ యువర్ వెబ్ ఆప్షన్స్. ప్లీజ్ క్లిక్ ఆన్ అప్ అండ్ డౌన్. ఇప్పుడు కొన్ని కాలేజ్ తీసేయాలంటే రిమూవ్ ఆప్షన్ యూజ్ చేయాలి. అప్ అండ్ డౌన్, ఈ కాలేజ్ కిందకి తీసుకెళ్ళాలి, ఈ కాలేజ్ పైకి అంటే అప్ అండ్ డౌన్ ఆప్షన్స్ యూజ్ చేయాలి. అండ్ ఇక్కడ కోర్స్ టైప్, సో ఈ డీసెట్ ద్వారా మనం 2 కోర్సెస్ అయితే చేయొచ్చు. ఎవరైతే తెలుగు మీడియం స్టూడెంట్స్ ఉంటారో ఓన్లీ డిఎల్ఈడి మాత్రమే డిస్ప్లే అవుతుంది. ఎవరైతే ఇంగ్లీష్ మీడియం ఉంటారో డిపిఎస్సి కావచ్చు, డిఎల్ఈడి రెండు ఉంటాయి. ఎవరైతే డిపిఎస్సి డిప్లొమా ఇన్ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ చేద్దాం అనుకుంటున్నారో ఈ ఫస్ట్ ఆప్షన్ యాడ్ చేసుకోవచ్చు. ఎవరైతే డిఎడ్ చేద్దాం అనుకుంటున్నారో డిఎల్ఈడి ఉంటాయి కదా, అది క్లిక్ చేసుకోండి. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ డిఎడ్ చేద్దాం అనుకుంటున్నారు ఈ క్యాండిడేట్, సో డిఎల్ఈడి అని క్లిక్ చేయండి. డిఎల్ఈడి క్లిక్ చేయగానే ఇప్పుడు ఫస్ట్ పాయింట్ వెబ్ ఆప్షన్స్ ఎట్లా ఇవ్వాలంటే, మీరు ఇక్కడ ఉంది కదా సో డిస్టిక్ క్లిక్ చేసుకోవాలి. సపోజ్ మీకు నచ్చిన డిస్టిక్ ఇవ్వచ్చు. ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఆదిలాబాద్ జిల్లా, ఇతను లోకల్ అవుతారు, లోకల్ డిస్టిక్ అని ఇవ్వచ్చు, లేకపోతే వేరే హైదరాబాద్ కావచ్చు, అతనికి నచ్చింది ఏదైనా ఇవ్వచ్చు. సో ఆదిలాబాద్ అని క్లిక్ చేస్తా. సో ఆదిలాబాద్ క్లిక్ చేయగానే ఇప్పుడు ఆదిలాబాద్ లో ఇతను ఎలిజిబుల్ అయ్యే కాలేజ్ మాత్రమే డిస్ప్లే అవుతుంది. సో ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వకండి. ఆదిలాబాద్ లో ఈ క్యాండిడేట్ ఇంగ్లీష్ మీడియం కాలేజ్ ఎన్ని ఉన్నాయి, 1 2 3 4 5. సో 5 కాలేజెస్ ఉన్నాయి ఆదిలాబాద్ జిల్లా మొత్తంలో. ఇందులో మీకు నచ్చిన కాలేజ్ యాడ్ చేసుకోవచ్చు. సపోజ్ ఇక్కడ 5 కాలేజెస్ ఉన్నాయి, 5 యాడ్ చేసుకోవచ్చు, 3 యాడ్ చేసుకోవచ్చు, 2 యాడ్ చేసుకోవచ్చు, ఓన్లీ ప్రైవేట్ యాడ్ చేసుకోవచ్చు. అది మీకు మీ ఇష్టం. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎట్లా యాడ్ చేసుకోవాలంటే, ఇప్పుడు సపోజ్ నేను గవర్నమెంట్ డైట్ ఆదిలాబాద్ జిల్లా ఇది ఉంది. ఇతని క్యాండిడేట్ వచ్చేసి మనకు నిర్మల్లో ఉంటారు. సో నిర్మల్లో ఉంటారు కాబట్టి ఎగ్జాంపుల్ నేను పంచశీల ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిఎడ్, సో నిర్మల్ డిస్ట్రిక్ట్, ఇది ఫస్ట్ ఆప్షన్ పెడదాం అనుకుంటున్నాం. ఫస్ట్ ఇది క్లిక్ చేసుకొని యాడ్ అయిపోయింది. జస్ట్ క్లిక్ చేయాలి అంతే, మనం ఏం చేయాల్సిన అవసరం లేదు, క్లిక్ చేయాలి. సో పంచశీల అయిపోయింది. పంచశీల తర్వాత నేను గవర్నమెంట్ డైట్ యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. జస్ట్ క్లిక్ చేయాలి, క్లిక్ చేస్తే యాడ్ అయిపోతుంది, మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ పంచశీల అయిపోయింది, గవర్నమెంట్ డైట్ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ ఆసిఫాబాద్ ఉంది, ఉట్నూరు ఉంది, అన్ని ఉన్నాయి. సో నేను నాకు నచ్చిన కాలేజెస్ అన్ని పెడదాం అనుకుంటున్నాను. సో శ్రీ ఇన్స్టిట్యూట్ పెడుతున్నా, ఇది 3rd కాలేజ్ అయిపోయింది. నెక్స్ట్ 3 అయిపోయినాయి, 1 2 3 4 5. ఈ 5 అయిపోయింది, 5 లో 3 పెట్టాను. నెక్స్ట్ వచ్చేసి శ్రీనిధి పెడదాం అనుకుంటున్నాను. శ్రీనిధి జస్ట్ క్లిక్ చేయాలి, ఇలా యాడ్ అయిపోతుంది. 4 అయిపోయినాయి. 4 అయిపోయిన తర్వాత ఇక్కడ వివేకానంద ఒకటి లెఫ్ట్ ఉంది, వివేకానంద ఇట్లా యాడ్ చేస్తాను. సో ఇట్లా 5 యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు నేను వేరే జిల్లా యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. సపోజ్ హైదరాబాద్ ఉంది, ఏ జిల్లా కావాలి, హైదరాబాద్. సో హైదరాబాద్ అని క్లిక్ చేయండి. హైదరాబాద్ క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు హైదరాబాద్ లో మనకు ఏమేమి కాలేజెస్ ఉన్నాయి ఇక్కడ డిస్ప్లే అవుతాయి చూడండి. సో ఇక్కడ హైదరాబాద్ లో జస్ట్ కేవలం 2 కాలేజెస్ మాత్రమే ఈ క్యాండిడేట్ ఎలిజిబుల్. ఓన్లీ మీ మీడియం కాలేజెస్ మాత్రమే డిస్ప్లే అవుతాయి. మళ్ళీ మీకు ఇందులో ఏం సెలెక్ట్ చేసుకోవాలి, ఇందులో ఇంగ్లీష్ మీడియం ఏది తెలుగు మీడియం అని కన్ఫ్యూజ్ అవసరం లేదు. సో ఇస్లామియా కాలేజ్ ఉంది, అన్వర్ ఉలూమ్ ఉంది. సో ఇస్లామియా యాడ్ చేస్తున్నా, అన్వర్ ఉలూమ్ కూడా యాడ్ చేస్తున్నా. సో ఇప్పుడు ఇట్లా మీకు నచ్చిన డిస్ట్రిక్ట్స్ అన్ని యాడ్ చేసుకుంటూ పోవాలి. సో ఇవన్నీ నచ్చిన డిస్ట్రిక్ట్స్ అన్ని యాడ్ చేసుకుంటూ పోవాలి. సో ఇది మనకు వెబ్ ఆప్షన్స్ పెట్టడం. సో ఇప్పుడు నాకేమనిపిస్తుంది అంటే, ఈ కాలేజ్ నాకు 7th కాలేజ్ రిమూవ్ చేద్దాం అనుకుంటున్నాను, తీసేయాలనుకుంటున్నాను. అప్పుడు ఏం చేయాలి, నేను రిమూవ్ ఆప్షన్ ఉందా, రిమూవ్ క్లిక్ చేయాలి. సో రిమూవ్ క్లిక్ చేస్తే మనకు ఇది డిలీట్ అయిపోతుంది, లైక్ వెళ్ళిపోతుంది. సో అప్పుడు 7 కాలేజెస్ ఉన్నాయి, ఇప్పుడు 6 కాలేజ్ వచ్చినాయి. రిమూవ్ అంటే తీసేయడం, అప్ అండ్ డౌన్ చేయాలి. సో ఈ కాలేజ్ నేను పైకి తీసుకెళ్ళాలి. ఈ గవర్నమెంట్ డైట్ ఉందా, అప్పుకి వెళ్తే గవర్నమెంట్ డైట్ కాలేజ్ ఫస్ట్ కి వస్తుంది. సపోజ్ ఈ గవర్నమెంట్ ఇప్పుడు పంచశీల నాకు ఫస్ట్ కి వెళ్ళాలి అనుకుంటున్నాం. సపోజ్ ఈ గవర్నమెంట్ డైట్ కాలేజ్ కిందికి వెళ్ళాలి. సో డౌన్ అని క్లిక్ చేయాలి. సో డౌన్ అప్, ఇవి డౌన్ అప్ అనేది మీరు కింద రీఅరేంజ్మెంట్ కోసం, అప్ డౌన్ అనేది రీఅరేంజ్మెంట్ కోసం, రిమూవ్ ఆప్షన్ తీసేయడం కోసం. సో ఇట్లా మీరు ఏం చేయాలంటే ఇక్కడ డిస్ట్రిక్ట్స్, సో ఇక్కడ డిస్ట్రిక్ట్ మీకు ఏ డిస్ట్రిక్ట్ కావాలో ఆ డిస్ట్రిక్ట్ కాలేజ్ అన్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మీరు ఎలిజిబుల్ అయ్యే కాలేజ్ మాత్రమే ఉంటాయి. అందులో మీకు ఏవి ఇష్టమో జస్ట్ టిక్ కొడితే చాలు, టిక్ కొడితే యాడ్ అయిపోతాయి. సపోజ్ నాకు ఈ కాలేజ్ ఇప్పుడు ఎగ్జాంపుల్ నల్గొండ ఉంది, నల్గొండ క్లిక్ చేసిన తర్వాత నల్గొండలో మీరు ఎలిజిబుల్ అయ్యే, ఈ క్యాండిడేట్ ఎలిజిబుల్ అయ్యే కాలేజెస్ మొత్తం ఎన్ని, 1 2 3 4 5 కాలేజెస్ ఉన్నాయి. ఈ 5 లో నేను కేవలం 1 2 పెడతా అంటే అట్లా పెట్టుకోవచ్చు, లేదు నేను ఓన్లీ 3 పెట్టుకుంటా అంటే అట్లా పెట్టుకోవచ్చు, మీకు నచ్చిన విధంగా పెట్టుకోవచ్చు. సో ఫస్ట్ సెలెక్ట్ యువర్ డిస్ట్రిక్ట్, కాలేజ్ విల్ బి డిస్ప్లేడ్. సో సెలెక్ట్ సమ్ ఆఫ్ ద కాలేజ్ ఆర్ మోర్ కాలేజ్ విచ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్. సో మెయిన్ గా మీరు ఇంట్రెస్టెడ్ ఉన్న కాలేజ్ పెట్టి మీరైతే సబ్మిట్ కొట్టేసేయాలి. సో ఇట్లా మీరు అన్ని పెట్టండి.
సపోజ్ నేను ఎగ్జాంపుల్ గా డెమో కోసం చెప్తున్నా కాబట్టి, ఎగ్జాంపుల్ మీరు 6 7 8 9 10 20 మొత్తం కాలేజ్ ఎన్నన్నా పెట్టుకోండి. మీ మీడియంలో మాత్రం పెట్టుకుంటారు. ఇక్కడ సపోజ్ 6 ఉన్నాయి. ఫస్ట్ కాలేజ్ పెట్టడం దీని ఆప్షన్ ఏంది? ఫస్ట్ నాకు ఈ కాలేజ్ కావాలని పెట్టా. ఇందులో టాప్ లో ఉంటే మీ కేటగిరీలో టాప్ లో ఉంటే ఈ కాలేజ్ ఇచ్చేస్తారు. మళ్ళీ ఇవి ఏం బోరేగా. సపోజ్ ఈ కాలేజ్ లో రాలేదు, నెక్స్ట్ సెకండ్ పోతారు, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్. సపోజ్ ఫిఫ్త్ కాలేజ్ లో మీరు టాప్ లో ఉన్నారు, అప్పుడు ఫిఫ్త్ కాలేజ్ అలాట్ అవుతుంది. సపోజ్ మీరు 6 పెట్టారు, ఈ 6 కాలేజ్ లో కూడా మీరు టాప్ లేరు మీ కేటగిరీలో, అప్పుడు సీట్ నాట్ అలాటెడ్ అని పడుతుంది. సో ఎక్కువ వెబ్ ఆప్షన్స్ పెట్టడానికి ట్రై అండి. సో అన్ని పెట్టిన తర్వాత మీరు ఏం చేయండి అంటే ఇక్కడ సో డిక్లరేషన్ బాక్స్ ఉంటుంది. సో డిక్లరేషన్ బాక్స్ ఏంటంటే ఇప్పుడు ఈ డిక్లరేషన్ నేను ఇక్కడికి నేను చెప్తాను. డిక్లరేషన్ ఫామ్ ఏంటంటే ఇప్పుడు మీరు ఏవైతే వెబ్ ఆప్షన్స్ పెట్టారో ఇవి నాకు ఫేజ్ 1 కి సరిపోతాయి. సో ఈ ఆర్డర్ లో నేను వెబ్ ఆప్షన్స్ పెట్టాను, నాకు ఇందులో కాలేజ్ కావాలని డిక్లరేషన్ ఇవ్వాలి. అండ్ అప్లికేషన్ కూడా అంతా కరెక్ట్ ఉంది, నాదేం మిస్టేక్ లేదు డేటా అని ఇచ్చినట్టు. సో ఇప్పుడు మనం ఏం చేయాలి? డిక్లరేషన్ అని క్లిక్ చేసి ఇక్కడ సబ్మిట్ ఉంది కదా, సబ్మిట్ బటన్ క్లిక్ చేయాలి. సో సబ్మిట్ క్లిక్ చేసిన తర్వాత మీరు పీడిఎఫ్ వస్తుంది. సో మీరు ఏదైతే ఇక్కడ వెబ్ ఆప్షన్స్ ఇచ్చారో ఈ పీడిఎఫ్ మొత్తం వస్తుంది. పీడిఎఫ్ వచ్చిన తర్వాత లైక్ మీరు ఫైనల్ సబ్మిట్ కొట్టాలి. మళ్ళీ ఫైనల్ సబ్మిట్ అడుగుతుంది. ఫైనల్ సబ్మిట్ కొట్టిన తర్వాత ఫేజ్ 1 కి లాక్ అయిపోతుంది. మళ్ళీ మీరు ఎడిట్ చేసుకోవాలంటే మీరు 9th రోజు ఎడిట్ చేసుకోవచ్చు. నా సజెషన్ ఏంటంటే ఇప్పుడే ప్రాపర్ గా వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టండి. సో ఇది ర్యాండమ్ వీడియో కాబట్టి నేను ఇంకొకటి ఇదే వీడియోలో నేను ఇప్పుడు యాడ్ చేసి ఫైనల్ సబ్మిట్ పీడిఎఫ్ ఎట్లా తెచ్చుకోవాలో ఇప్పుడు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఫైనల్ సబ్మిట్ ఎట్లా కొట్టాలో డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ వెబ్ ఆప్షన్ ఎక్స్ప్లెయిన్ చేసిన ఇంగ్లీష్ మీడియం క్యాండిడేట్స్ కి, ఇంగ్లీష్ మీడియం కి ఇక్కడ డిఎల్ఏడి డిపిఎస్సి రెండు వస్తాయి, కానీ తెలుగు మీడియం కాబట్టి సో మనం ఫైనల్ సబ్మిట్ ఎట్లా కొట్టాలో డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ డిఎల్ఏడి మాత్రమే కనిపిస్తుంది, డిపిఎస్సి ఉండదు తెలుగు మీడియం వాళ్ళకు. సో డిఎల్ఈడి అని క్లిక్ చేయండి. సో డిఎల్ఈడి క్లిక్ చేసుకొని ఇక్కడ ఏ జిల్లా, సపోజ్ ఈ క్యాండిడేట్ ఓన్లీ వరంగల్లే కావాలి, నాకు వేరే జిల్లా అవసరం లేదు, ఎట్లాగో నేను వేరే జిల్లా ఓన్ కాబట్టి జస్ట్ వరంగల్ పెట్టండి అన్నారు. సో డిస్టిక్ వరంగల్ క్లిక్ చేసుకొని వరంగల్లో ఈ క్యాండిడేట్ ఎలిజిబుల్ అయ్యే కాలేజ్ మాత్రమే డిస్ప్లే అవుతుంది. సో ఇక్కడ 2 కాలేజెస్ ఉన్నాయి. సో వాళ్ళు ఫస్ట్ నాకు గవర్నమెంట్ డైరెక్ట్ కాలేజ్ కావాలి, దాని తర్వాత ప్రైవేట్ కాలేజ్ ఏదైతే విశ్వంభారత కాలేజ్ ఉందో అది పెట్టండి అన్నారు. సో ఫస్ట్ ఏం చేస్తాను, ఒకేసారి 2 కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు, ఆర్ ఒక్కొక్కటి సెలెక్ట్ చేసుకోండి. సో ఇప్పుడు మనకు గవర్నమెంట్ డైరెక్ట్ కాలేజ్ ఉంది, ఒకసారి యాడ్ చేసిన. నెక్స్ట్ విశ్వంభార ఉంది, విశ్వంభార జస్ట్ క్లిక్ చేయాలి, క్లిక్ చేస్తే యాడ్ అయిపోతుంది. సో ఈ 2 కాలేజెస్ మాత్రమే కావాలి. సో ఇప్పుడు ఫైనల్ సబ్మిట్ ఎట్లా కూడా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ మీరు ఏం చేయాలి, మీకు ఆ డిస్టిక్ లో ఏమేమి కాలేజ్ అని డిస్ప్లే అవుతాయి, అందులో నచ్చినవి జస్ట్ క్లిక్ ఇస్తే మీకు అక్కడ యాడ్ అయిపోతాయి. యాడ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఫైనల్ సబ్మిట్ కొట్టాలి. దానికన్నా ముందు ఇక్కడ డిక్లరేషన్ ఉంది కదా, డిక్లరేషన్ క్లిక్ చేయండి. డిక్లరేషన్ క్లిక్ చేసి ఇక్కడ ఫైనల్ సబ్మిట్ కొట్టే ముందే వీళ్ళు నాకు గవర్నమెంట్ డైరెక్ట్ కాలేజ్ ఫస్ట్ కావాలి, నెక్స్ట్ ప్రైవేట్ కావాలన్నారు. సో ఇవి 2 యాడ్ చేస్తున్నాం. సో ఇక్కడ ఫైనల్ సబ్మిట్ ఉంది కదా, సబ్మిట్ కొట్టాడు. సో సబ్మిట్ కొట్టిన తర్వాత యువర్ వెబ్ ఆప్షన్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ, ప్లీజ్ నోట్ యువర్ రిజిస్ట్రేషన్ నంబర్ ఫర్ కరస్పాండెన్స్. సో జస్ట్ ఇక్కడ ఇది ఫోటో తీసుకొని పెట్టుకోండి జస్ట్. సో ఇక్కడ ఓకే ఉంది కదా, ఓకే అని క్లిక్ చేయండి. ఓకే క్లిక్ చేసిన తర్వాత ఇట్లా ప్రింట్ వస్తుంది. సో మీరు ఏవైతే వెబ్ ఆప్షన్స్ పెట్టారో ఇట్లా వచ్చేస్తుంది. సో ఇక్కడ మీరు ఏమేమి వెబ్ ఆప్షన్స్ పెట్టారో ఈ పీడిఎఫ్ మీరు డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోండి. ఇట్లా డౌన్లోడ్ చేసుకొని పెట్టుకుంటే సరిపోతుంది. మళ్ళీ ఇప్పుడు ఇది అయిపోయింది, మళ్ళీ ఎడిట్ ఆప్షన్ ఎప్పుడు చేసుకోవాలంటే మీరు 9th రోజు మాత్రమే చేసుకోవాలి. సో అట్లా ఆ పీడిఎఫ్ మీరు డౌన్లోడ్ చేసుకొని పెట్టుకుంటే సరిపోతుంది. సో మనకి ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ ఉంటాయి. సో ఇంపార్టెంట్ డేట్స్ లో మనకు వెబ్ ఆప్షన్స్ ఎడిట్ ఆప్షన్ వచ్చేసి 9th రోజు. ఇప్పుడు సపోజ్ 2 యాడ్ చేసినాం, రేపటి రోజు మళ్ళీ నాకు ఇంకొక 5 కాలేజీలు యాడ్ చేసుకోవాలనుకుంటున్నా అంటే 9th రోజు మీరు సేమ్ వెబ్ ఆప్షన్స్ ఎడిట్ ఆప్షన్ వస్తుంది, ఆ రోజు చేసుకోవచ్చు. మీకు సీట్ అలాట్మెంట్ ఎప్పుడు వస్తుంది అంటే 14th జూన్ రోజు మీకు రిజల్ట్స్ వస్తాయి, ఏ కాలేజ్ వచ్చింది. అందరికి సీట్స్ రావు, కొంతమందికి వస్తుంది. సీట్ వచ్చిన తర్వాత ఆన్లైన్ లో ఫీ పేమెంట్ చేసుకోవాలి. మీకు కాలేజ్ రిపోర్టింగ్ ఈ డేట్స్ లో వెళ్ళాలి. మీకు జూలై 1 నుంచి క్లాసెస్ అయితే స్టార్ట్ అయిపోతాయి. సో ఈ విధంగా ఎవరైతే వెబ్ ఆప్షన్స్ పెడదాం అనుకుంటున్నారో ఇట్లా వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవాలి. సో మళ్ళీ డీసెట్ వెబ్సైట్ ఓపెన్ చేసుకొని సో ఈ విధంగా మీరు వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవాలి. సో ఇప్పుడు వెబ్ ఆప్షన్స్ లో మీరు డౌట్స్ ఉంటే మీరు కింద కామెంట్ సెక్షన్ లో మీరు చేయండి. సో ఫైనల్ సబ్మిట్ చేసే ముందే మీరు ప్రాపర్ గా చెక్ చేసుకోండి. సో మళ్ళీ సపోజ్ మీరు వెబ్ ఆప్షన్స్ డౌన్లోడ్ చేసుకోలేరు పీడిఎఫ్, సపోజ్ ఇక్కడ ఫిల్ వెబ్ ఆప్షన్ అప్లికేషన్ ఫామ్ ఉంది, దాని కింద చూడండి ప్రింట్ వెబ్ ఆప్షన్స్ అప్లికేషన్ ఫామ్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ
మీ హాల్ టికెట్ నెంబర్ కావచ్చు, పేమెంట్ రిఫరెన్స్ ఐడి కావచ్చు, మొబైల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ అన్ని ఎంటర్ చేస్తే మీ పీడిఎఫ్ మీకు వచ్చేస్తుంది. సో ఇట్లా కూడా మీరు ప్రింట్ తీసుకోవచ్చు. సో ఈ విధంగా వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవాలి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కమెంట్స్ అయితే మెన్షన్ చేయండి. సో వెబ్ ఆప్షన్ సర్వీస్ అయితే ఉందండి. సో ఎవరికైనా ఇంట్రెస్టెడ్ ఉంటేనే మెసేజ్ చేయండి. సో గైడెన్స్ కి ఒక 100 రూపీస్ తీసుకోవడం జరుగుతుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే టిల్ స్పాట్ అడ్మిషన్స్ వరకు మీకు గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. అదే వెబ్ ఆప్షన్ సర్వీస్ కావాలంటే 150 ఛార్జ్ చేయడం జరుగుతుంది. 150 చేసినందుకు మీరు 120 రూపీస్ పే చేయాలి. ప్లస్ 150 రూపీస్ నాకు సెండ్ చేస్తే మీకు వెబ్ ఆప్షన్ సర్వీస్ నేనే చేసి మీకు పీడిఎఫ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఈ 120 అనేది గవర్నమెంట్ వాళ్ళకి వెళ్తుంది. ఈ 150 అనేది నేను చేసినందుకు. సో టోటల్ ఈ అమౌంట్ నాకు సెండ్ చేస్తే మీకు డీసెట్ లో వెబ్ ఆప్షన్స్ సెండ్ చేయడం జరుగుతుంది. సో మీరేం చేయాలి, ఈ కాలేజ్ లిస్ట్ ఓపెన్ చేసుకొని కాలేజెస్ వాటి యొక్క డిస్టిక్, ఏ డిస్టిక్ లో ఏ కాలేజ్ పెడదాం అనుకుంటున్నారో ఒక లిస్ట్ ప్రిపేర్ చేసి నాకు ఇస్తే ఆ వెబ్ ఆప్షన్స్ నేనైతే మీకు ఇవ్వడం జరుగుతుంది. సో ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు మాత్రం మెసేజ్ చేయండి. అన్వాంటెడ్ కాల్స్ కావచ్చు, చిన్న డౌట్స్ కావచ్చు, అట్లా మెసేజ్ చేస్తే రెస్పాన్స్ అయితే ఉండదు. సో ఇంట్రెస్టెడ్ ఉంటే డీసెట్ గైడెన్స్ అని పెట్టండి, లేకపోతే డీసెట్ వెబ్ ఆప్షన్స్ అని పెట్టండి. గైడెన్స్ కి 100 రూపీస్, వెబ్ ఆప్షన్స్ కి 122 ప్లస్ 150 రూపీస్ సెండ్ చేస్తే నేనే కంప్లీట్ గా చేసి మీకైతే ఇవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా డీసెట్ వెబ్ ఆప్షన్స్ అయితే చేసుకోవాలి. సో ప్రాపర్ గా వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వండి. సో మిస్టేక్స్ అయితే చేయకండి. మన డౌట్స్ ఉంటే మీరు కింద కామెంట్స్ మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.